అమర్నాథ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మరి కాసేపట్లోనే సురేష్ కోచాటిల్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా జాయిన్ అవుతారు కొద్ది క్షణాల్లోనే. సో ముందుగా మనం అమర్నాథ్ గారితో ఈ డిబేట్ స్టార్ట్ చేద్దాం. సో అమర్నాథ్ గారు, సో ఓవరాల్గా చూస్తే సింపుల్గా బేసిక్ లెవెల్లో చెప్పాలంటే కేరళలో బీజేపీ బోణి కొట్టింది. ఈ బోణిని మీరు ఎలా చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా మనం ఈ సెనెరియో కనుక కన్సిడర్ చేసినట్లయితే? మొదట అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఇప్పుడు ఈ 2024 ఎన్నికలు అనేటివి చాలా క్రూషియల్ ఎన్నికలు. నాట్ ఓన్లీ ఫర్ ఒక ఎన్డీఏకు లేకుంటే ఒక భారతీయ జనతా పార్టీకే కాదు, మొత్తం దేశంలోనే ఇది ఒక క్రూషియల్ ఎలక్షన్స్ గా నేను పరిగణిస్తాను. ఎందుకంటే రెండు కంటిన్యూస్ 2014 నుంచి ఒక అద్భుతమైన భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన పనితీరుతోని 2014లో కావచ్చు, 2019లో కావచ్చు గెలిచిన తర్వాత 2024 ఎన్నికలు మోడీ గారు దాన్ని తీసుకువెళ్ళిన తీరు గాని, తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేసిన తీరు గాని చూస్తే మనం ఒక 3 విషయాలను గమనించవచ్చండి. మొట్టమొదటిది ఏంటంటే, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ సోకాల్డ్ అంటే విశ్లేషకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు చాలా వీక్ ఉంది, అసలు ఇక్కడ బోని కొట్టలేరు అనే అటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఈస్ట్ అండ్ సౌత్ పార్ట్. అంటే ఈస్ట్ అంటే బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ అండ్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఈ ప్రాంతాన్ని చూసినట్టయితే గమనిస్తే తమిళనాడు ఓటు శాతం పెరిగింది, సీట్లు రాకపోవచ్చు. కేరళ ఓటు శాతం పెరిగింది, సీటు కూడా వచ్చింది. కర్ణాటక ఓటు శాతం పెద్దగా తగ్గలేదు కానీ సీట్లు ఒక 2-3 తగ్గాయి. అంటే 2019 తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎన్డీఏగా కంటెస్ట్ చేయడం జరిగింది, అక్కడ జేడీఎస్ ప్లస్ బీజేపీ. ఒరిస్సాలో గణనీయంగా సీట్లు పెరిగాయి, 8 నుంచి 19 సీట్లు వచ్చాయి. అట్లాగే అక్కడ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓటు శాతం పెరిగింది, సీట్ శాతం పెరిగింది. ఇట్లా చూసినట్టు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, సోకాల్డ్ సౌత్ లో అసలు బీజేపీకి లక్కు లేదు అని మాట్లాడుతున్న తరుణంలో, ఒక పక్కన కేరళ, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ కేరళ కాబట్టి, కేరళలో ఒక పక్కన సిపిఎం ప్రభావం తగ్గిపోతున్నది, కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోతున్నది. ఇప్పుడు మీరు సింపుల్ నెంబర్స్ చూసినా కూడా కాంగ్రెస్ 2019 లో దే గాట్ 37.46% ఆఫ్ ఓట్స్ అండ్ వేరే దే గాట్ 19 సీట్స్. అలాగే ఇప్పుడు 2024 వచ్చేసరికి వాళ్ళు దాదాపు 2.5% ఆఫ్ పర్సెంటేజ్ ఓట్ తగ్గింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు 13% ఓట్లు వచ్చి 0 సీట్లు వచ్చింది. ఈసారి 16.68% తోని ఒక సీట్ తెచ్చుకోగలిగింది. ఒక సీట్ తెచ్చుకోవడమే కాదు, అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఒక్క సీట్ తెచ్చుకోవడము, ఇంకొక సీట్లో సెకండ్ పొజిషన్ రావడము, అట్లాగే దాదాపు 31 సెగ్మెంట్లలో, ఇందాక మీరు కూడా మాట్లాడుతూ 30 సెగ్మెంట్లు అన్నారు కదా, 31 సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ చాలా అహెడ్ ఉంది, అంటే నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఎస్పెషల్లీ స్టేట్ లైక్ కేరళ. కేరళలో ఇప్పుడు మీరు సురేష్ గోపి గారు గురించి 2-3 విషయాలు చెప్తారు. సురేష్ గోపి గారు గెలవడానికి ప్రధానమైన కారణాలు 4. ఒకటి, ఆయన పర్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా అదే కాన్స్టిట్యున్సీని పట్టుకొని అక్కడే ఎమ్మెల్యేగా కంటెస్ట్ కూడా చేయడం జరిగింది, ఓడిపోయారు. అయినా కూడా ఆయన ప్రామిసెస్ ఏవైతే అక్కడ ఒక మార్కెట్ కు ఆయన దాన్ని, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ది మార్కెట్, ఐ థింక్ సురేష్ కోచాటిల్ గారు షుడ్ హెల్ప్ మీ. ఆ మార్కెట్ ను ఆయన సొంత ఖర్చులతోని దాన్ని రిపేర్ చేయిస్తా అని చెప్పారు, చేయించారు. అట్లాగే అక్కడ ఒక క్యాథలిక్ చర్చ్ లో అతని సురేష్ గోపి గారి అమ్మాయి వివాహం సందర్భంగా ఒక గోల్డెన్ క్రౌన్, అంటే ఒక జీసస్ క్రైస్ట్ కు గోల్డెన్ క్రౌన్ బహుమానంగా ఇవ్వడం జరిగింది, కిరీటం. సో ఇట్లాంటివి చేయడం ద్వారా దాని మీద విమర్శ కూడా వచ్చింది, ఆ కిరీటంలో అసలు గోల్డే లేదంటూ విమర్శ చేసే ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ. సో విమర్శకులు చాలా, ఈ మేధావులు చాలా మంది విమర్శిస్తారు, కానీ కామన్ పబ్లిక్ లో దట్ ఈస్ అ వెరీ గుడ్ జెస్చర్. కామన్ పబ్లిక్ ఏమనుకుంటారని, తన జేబులోంచి పైసలు పెట్టి చేస్తుండు కదా, మంచోడే కదా, ఇట్లాంటి కామన్ అండర్స్టాండింగ్ ఉంది. సో ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, వారు ప్రధానంగా అన్నెసెసరీ కాంట్రవర్సీస్ లోకి వెళ్ళలేదు. మీరు సురేష్ గోపి గారిని చూస్తే ఓన్లీ డెవలప్మెంట్ ఈజ్ క్లోజ్ టు మోడీ గారితో క్లోజ్ ఉంటారు, డెవలప్మెంట్ ఎజెండాతో వస్తారు, జేబులోంచి డబ్బులు పెట్టుకొని పనిచేస్తారు అనే మాట వస్తుంది తప్పితే అన్నెసెసరీ కాంట్రవర్సీస్ అంటే ఈ పేర్లు మార్చడం గానీ, అంటే నేను దానిలోకి ఇంకా ఫర్దర్ గా వస్తాను, అన్నెసరీ కాంట్రవర్సీలోకి ఆయన ఎప్పుడు కూడా వెళ్ళడు. మూడో ప్రధానమైన చర్చ దేని గురించి జరుగుతుంది అంటే, సురేష్ గోపి గారు
పార్టీ విత్ ఇన్ పార్టీలో ఎక్కడ కూడా ఆయన ఎవరితోని కూడా అంటే ఈగో ఇష్యూస్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు అంటే సెలబ్రిటీస్ స్టేటస్ తోని పార్టీలు జాయిన్ అయినప్పుడు ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీలో ఆ ఇమరడము వాళ్ళతో పాటు సేల్ కావడం చాలా ఈజీ కాదు. అలాంటిది ఆయన అందరిని కలుపుకొని, సో దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్ ఫర్ హీ సక్సెస్. అది చాలా చిన్నగా కనబడుతుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను బీయింగ్ అ కార్యకర్త నేను చెప్పగలుగుతా, అందరి కార్యకర్తల యాక్సెప్టెన్స్ పొందడం కూడా చాలా ఈజీ కాదు, చాలా డిఫికల్ట్ అది. 4వ రీజన్ ఆయన గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన అక్కడ త్రిశూర్ ఆ ప్రదేశంలో ఏదైతే త్రిశూర్ అనే ఏరియాలో ఉండే అందరితోని, అంటే ఒక సమాజంలో ఒక వర్గంతో క్లోజ్ గా ఉండి ఇంకో వర్గాన్ని పక్కన పెట్టకుండా చాలా చక్కగా అంటే అందరినీ కూడా కలుపుకొని వెళ్ళగలిగే పర్సనాలిటీగా పర్సెప్షన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, పాలిటిక్స్ లో పర్సెప్షన్ గేమ్ కదా. చాలా సార్లు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మోడీ గారు అందరి మాట వింటారు, అయినా పర్సెప్షన్ వైజ్ ఏముంది, మోడీ ఎవరి మాట వినడు, ఆయన్ని యూనిలేటరల్ గా డిసిజన్ తీసుకుంటారు అని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయగలిగారు. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది మీడియా సెక్షన్స్ కానీ. అట్లా వీరిపైన కూడా అట్లాంటి పర్సెప్షన్ క్రియేట్ కాకుండా, దో హీజ్ అ సెలబ్రిటీ, ఆయన చాలా అందరినీ కలుపుకొని వెళ్తారు అన్ని వర్గాలను. సో ఈ 4 రీజన్స్ ఆయన విజయానికి ప్రధానంగా తోడ్పాటు అందించాయని నేను అనుకుంటాను. అట్లాగే ఇంకా చాలా ప్రామిసింగ్ లీడర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు శోభా సురేంద్రన్, అట్లాగే అంటే సురేష్ గోపి విషయానికి వస్తే మనము కంపారిటివ్లీ కనుక చూసినట్లయితే మన రాష్ట్రాల్లో కానీ అటు తమిళనాడు అన్నామలై, సో అటువంటి కరిజ్మా ఉన్న నాయకుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే పవన్ కళ్యాణ్ అంతగా ఉందా, లేకపోతే కొంత ఏ రకంగా అర్థం చేసుకోవాలి రియాలిటీలో? అంటే మీకు నేను కూడా కేరళలో చాలా ట్రావెల్ చేశానండి. నేను ఒక చిన్న గమ్మత్తైన విషయం చెప్తాను. సో కేరళలో ఇట్లాంటివి పనిచేయవు, ఎస్పెషల్లీ కేరళ పీపుల్. ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ గారు హీస్ అ వెరీ వెరీ నోన్ పర్సన్, రైట్? ఆయన ఆల్రెడీ ఒక మినిస్టర్ గా ఉన్నారు, ఎంఓఎస్ గా, రాజ్యసభ ఇండిపెండెంట్ గా రాజ్యసభ గెలిచారు కర్ణాటక నుంచి, రైట్? సో అలాంటి వ్యక్తి ఆ తిరువనంతపురంలో ఒక 3 కాన్స్టిట్యున్సీస్ లో ఆయన అసలు అప్పీల్ చేయలేకపోయారు. అంటే కోస్టల్ రీజియన్ లో ఉండే, అంటే మొత్తం అక్కడ ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఒక 3-4 సెగ్మెంట్స్ లో ఆయన అసలు ఈ టౌన్ సెగ్మెంట్స్ అన్నింటిలో ఆయన చాలా అప్పర్ హ్యాండ్ సాధించి ఆ కోస్టల్ రీజియన్ లో ఆయన అప్పర్ హ్యాండ్ సాధించలేకపోయారు. ఎందుకు? ఇక లోకల్ ఇష్యూస్ అనేవి చాలా కీలకంగా పనిచేస్తాయి కేరళ లాంటి రాష్ట్రంలో. ఎస్పెషల్లీ ఇప్పుడు అదాని పోర్ట్ వ్యవహారం కావచ్చు, తిరువనంతపురం దగ్గర ఐ థింక్ విలింజం పోర్ట్, ఐ థింక్ సురేష్ కొచ్చటిల్ గారు చాలా డీటెయిల్ గా చెప్పగలుగుతారు దాని గురించి. సో ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఇట్లాంటి ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు, ఇట్లాంటి లోకల్ ఇష్యూస్ లో భారతీయ జనతా పార్టీ చాలా అంటే అలాంటి పరిస్థితులలో బీజేపీ హ్యాస్ టు గెట్ ఇన్ టు దట్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఫైట్ చేసి అక్కడ ఏదైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో దానికి సపోర్ట్ గా మాట్లాడడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంకొక ప్రమాదం కూడా ఉంది కేరళ 2000, అంటే నేను పాజిటివ్స్ చెప్పాను కదా ఇప్పటి వరకు. ది నెగటివ్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ 2026 లో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ అక్కడ చూపించాలి అంటే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఆల్సో. ద ఇష్యూ ఈస్ గెటింగ్ ఇన్ టు అన్నెసెసరీ కాంట్రవర్సీస్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పతనంతిట్టలో ఇంతకు ముందు కె సురేంద్రన్ కంటెస్ట్ చేసి అక్కడ ఒక మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ తెచ్చుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ద ఓన్లీ సెగ్మెంట్, ఓన్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వేర్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ హ్యాస్ యాక్చువల్లీ డ్రాప్డ్ ఫ్రమ్ 2019 to 2024. ఎందుకు? ఎందుకంటే అనిల్ ఆంటోనీ గారు చాలా అన్నెసెసరీ కాంట్రవర్సీస్ లోకి వెళ్ళడము, అక్కడ లోకల్ ఇష్యూస్ ను, అంటే ఏదైతే మాట్లాడొద్దో అట్లాంటి విషయాలు మాట్లాడము, ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడకపోవడము. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ 2 పాయింట్లు భారతీయ జనతా పార్టీ కేరళ యూనిట్ అర్థం చేసుకోవాల్సింది. ఒకటి, అన్నెసెసరీ కాంట్రవర్సీస్ లోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళొద్దు. ఎందుకు? బికాజ్ నౌ వీఆర్ ఎ విన్నింగ్ స్ప్రీ. మనం ఆల్రెడీ ఒక ఎడ్జ్ సాధించేశాం. మనం ఏం చెప్తారనే దాన్ని ప్రజలు గుర్తించడం స్టార్ట్ చేశారు. రెండో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే లీడర్షిప్ క్రైసిస్. ఎందుకంటే ఇప్పుడున్న సోకాల్డ్ లీడర్స్ అందరూ కూడా 50 అబౌవ్ ఉన్నారు. ఒక్క శ్రీశాంత్ తప్పితే, క్రికెటర్ శ్రీశాంత్ తప్పితే ఇప్పుడున్న సోకాల్డ్ ప్రామిసింగ్ లీడర్స్ అందరూ కూడా 50 అబౌవ్. ఇప్పుడు శోభా సురేంద్రన్ 55, అబ్దుల్లా కుట్టి 57, రాజీవ్ చంద్రశేఖర్ 60+, తర్వాత కె సురేంద్రన్ 54. ఇట్లా అందరూ కూడా అంటే యంగ్ లీడర్షిప్, అంటే 30s లో 40s లో ఉన్న లీడర్షిప్ తయారు కావాల్సిన అక్కర ఉన్నది. అది తయారైతే మాత్రం
ఐఎమ్ 100% అష్యూర్ దట్ 2026లో బీజేపీ ఒక సబ్స్టాన్షియల్ ఓట్ షేర్ అండ్ సబ్స్టాన్షియల్ సీట్ షేర్ తెచ్చుకోగలుగుతుంది. ఇంకా మనకు అన్ని స్టార్ట్స్ కలిసి వస్తే 2026 లో ఇన్ఫాక్ట్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయగలుగుతుంది. ఓ గ్రేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.